అబ్బా అన్న చికెన్ బగారా రైస్ తినక చాలా రోజులు అవుతుందన్న. ఈ హ్యాపీ మూమెంట్ లో చికెన్ బగారా రైస్ తేపో అన్న, కుమ్ముదాం అన్న. నా కొడుకుతో మాట్లాడినా నా కొడుకు ఒప్పుకున్నాడు. ఈ సంబంధం మాకు ఇష్టమే. అబ్బా సంతోషం చెల్లె, మంచి వార్త చెప్పినవే. ఏంది నాన్న ఫోన్లో శుభవార్త అది ఇది అనుకుంటా మాట్లాడతాను, ఏంది సంగతి? అన్న ఎట్లాగూ బయటపడ్డాడు. ఇక నువ్వు ఒక్కను ఏదైనా జాబ్ తెచ్చుకుంటే ఇక నీకో సంబంధం చూస్తే అయిపోతుంది. కాదే, ఇక్కడ ఇంత మంచి హ్యాపీ మూమెంట్లో ఏదైనా ఇచ్చి నన్ను కూల్ చేసుడు మానేసి మళ్ళా జాబ్ గురించి చేసిన మూడంతా ఖరాబ్ చేస్తావేంది? అవును బావా, మన ఇద్దరి పెళ్ళికి మా అన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు. మా తోడు ఎప్పుడు నువ్వు గింతేనా? ముందు మురిసిన పండుగ ఎన్నుకుంటుందట. పెద్దోడు పెద్దోడు పడ్డు. ఎవరు చిన్నోరా చిన్నోరా యాయి రాదు నౌకరి అన్ని అనుకున్నట్టు అయితే అనుకుంటారా? అవును అబ్బాయి, మా అక్కది మీ అన్న చూసినావు కదా, మా అన్న ఏమన్నాడు, రేపు నువ్వు జాబ్ చేస్తాను కదా మన ఇద్దరికి పెళ్ళి అయ్యేది. అవునా అమ్మే? సరే అమ్మా, ఇప్పుడు మన ఇంటికి పెద్ద దిక్కండి మామనే కదమ్మా. ఈ పనులన్నీ ఏదైనా ఉంటే ఆయనకు అప్పు చెప్తాం, ఆయన చూసుకుంటాడు ఇక. అవునానే? మరి పెళ్ళి అయినాక భారత్ అయిపోయాక 3 రోజులు ఏమో కార్యాలు ఉంటాయంట, ఐడియా ఉందా ఏమన్నా? దేవుడా, ఫస్ట్ అయితే మన పెళ్ళి కావాలి బావా. అప్పుడే వెళ్తామానే? ఏం లేదా మరి? ఏమే మరి ఇవాళ ఎప్పటి వరకు వస్తారంట మీ వాళ్ళు మా ఇంటికి, మా అన్న పిల్లగాని అనిపించుకోవడానికి? మధ్యాహ్నం వరకు వస్తారు కావచ్చు బావా. మధ్యాహ్నమా? అంటే మధ్యాహ్నం ఎట్లా మా ఇంట్లో నన్ను కలిసేదే కదనే, మరి ఎందుకు పొద్దునే కలుద్దామని చెప్పి నన్ను రమ్మన్నావు? అయితే మీ ఇంటికి వచ్చిన తర్వాత అందరు ఉంటారు కదా బావా, ఇంత ఫ్రీగా మాట్లాడలేం కదా, అందుకనే రమ్మని చెప్పిన. ఆహా, వాళ్ళు ఒక్కరో మాట్లాడకపోతే ఏమవుతుంది? అంటే నీకు నన్ను కలవాలని లేదు కదా బావా, ఏదో రమ్మంటాను కదా వచ్చి పోతాను, ఫోర్స్ చేస్తాను కావచ్చు. నేను అట్లా అంటలేనే. ఇంకో ఆల్రెడీ టైం 9 బాగా అవుతుంది. మీరు ఎట్లా మధ్యాహ్నం 12-1 గంటల తర్వాత వస్తా అన్నారు. ఈ 2-3 గంటలల్లా నాకు కలవకపోతే ఏమన్నా అవుతుందా? మళ్ళీ ఇప్పుడు ఎవరైనా ఈ గ్యాప్లో ఎవరైనా చూసినలే అనుకో, లేనిపోని పంచాయతీ మొత్తం. సర్లే బావా వెళ్దాంపా, నా వల్లనే కదా అన్ని పంచాయతీలు అవుతున్నాయి, వెళ్దాంపా దిగు. అది కాదే నేను అనేది, ఇప్పుడు ఎట్లా మీరు మధ్యాహ్నం వస్తారా, దానికి భోజనాలు ఏర్పాట్లు చూసుకోవాలన్నా, దానికి కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకురావాలన్నా, ఇంకో ఎక్కువసేపు అయితే మా నాన్న కూడా ఫోన్ చేస్తాడు, అప్పుడు ఆగమాగా నేనే వెళ్ళిపోవాలి. ఈ ఆగంలో ఎందుకు కలిసాడని చెప్పేసి అంటున్నా అంతే. నువ్వు ఇవాళది ఆలోచిస్తున్నావు బావా, నేను రేపటి గురించి ఆలోచిస్తున్నా. నువ్వేమన్నావు పిల్లగాని అనిపించుకున్న తెల్లారి హైదరాబాద్ పోతా అన్నావు కదా, నువ్వు పోయిన తర్వాత ఎప్పుడు వస్తావో ఏమో, మళ్ళీ ఎప్పుడు ఎట్లా మాట్లాడతామో ఏమో కదా. అవునా? తమరే కదా అన్నది హైదరాబాద్ వెళ్ళిపోండి, జాబ్ చేసుకున్నాకనే రండి అని చెప్పేసి. ఏదో మాట వరుసగా అన్నా తీ బావా, నువ్వు వెళ్ళిపోయినావు అనుకో చాలా మిస్ అవుతా. 1 వీక్ తర్వాత వెళ్ళిపో. అయ్యో, వారం రోజులు ఎందుకే? మా అన్నది ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్ళి వాళ్ళకు బుడ్డోలు పుట్టినాక వాళ్ళని ఎత్తుకున్నాక కానీ పోను, సరేనా? నిజమా బావా? సరే సరే అప్పుడే వెళ్ళు. మంచిదే. ఈసారి ఒక్కటే డిసైడ్ అయినా, ఈసారి ఎవరు ఆపాలనుకున్నా ఎవరు ఆగమన్నా నేను మాత్రం ఆగేదే లేదు. ఎట్టు చేసి ఇవాళ ఇంట్లో ఈవెంట్ అయిపోయినాక రేపు పొద్దునేమో హైదరాబాద్ బస్ ఎక్కేదే అంతే. అవునా బావా? అయితే రేపు బస్ స్టాండ్కి నువ్వు ఒక్కనివే రా, నేను కూడా వస్తా, కొద్దిసేపు నీతో టైం స్పెండ్ చేస్తా. నువ్వు ఆరేంజ్ ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోకే, అక్కడ మా అన్న వస్తాడు, ఆయన వచ్చి నన్ను బస్సు ఎక్కించినాకనే ఆయన పోతాడు. ఒక పని చేద్దామా బావా, నేను ఎట్లయినా డిగ్రీ కంప్లీట్ చేసినా కదా, ఏదైనా కోచింగ్ తీసుకుంటా అని చెప్పి నేను కూడా హైదరాబాద్ వచ్చానా? సూపర్ ప్లానే, దా వచ్చే ఇద్దరం కలిసి ఆ సిగ్నల్ స్టేషన్లో. నువ్వు వేస్ట్గా బీటెక్ చేసినావు బావా. నువ్వు బీటెక్ చేయకుండా ఇక్కడ వ్యవసాయం చేసుకొని ఉంటే మనం కూడా మంచిగా పెళ్లి చేసుకొని ఉండేటోళ్ళం కదా. అసలు ఏంటిదే నువ్వు పూటకో మాట మాట్లాడుతావు? నేనే కదనే హైదరాబాద్ ముఖాన జాబ్ కొట్టినాకనే రా అని చెప్పేశాను. ఇప్పుడు నేను పోతా అంటుంటే కదా వద్దు వద్దు అంటున్నావు. నా ముఖం వ్యవసాయం చేసిన వాళ్ళకి ఉన్నదానే. మరి ఎట్లా బావా, నువ్వు హైదరాబాద్కి పోతే మరి నా కోసం ప్రతి వీకెండ్కి వస్తావా? ఇక నేను అక్కడ నెలకి 2-3 లక్షలు ఇచ్చే జాబ్ చేస్తానా, ప్రతి వీకెండ్ వచ్చి పోతా ఉంటా. ఇంకో చెప్తున్నా, రేపు పొద్దున కనుక పోయి బస్సు ఎక్కితే మళ్ళీ జాబ్ వచ్చినాక నేను ఇక్కడ అడుగు పెట్టేది. అవునా బావా? ఫస్ట్ మనమే పెద్దోళ్ళొక్క పుట్టి వాళ్ళు చిన్నోళ్ళొక్క పుట్టితే మనకే ఫస్ట్ పెళ్ళవు కదా బావా. అసలు ఏందేవే నెల ఏమైతుంది నీకు వాళ్ళు చెప్పు, ఏమో మాటలు మాట్లాడుతున్నావు అన్నీ. ఏమో బావా, ఇన్ని రోజులు నువ్వు ఉంటే అంత ఏర్పాటులే, నువ్వు సడన్గా పోతానంటే మంచిగా అనిపిస్తలేదు. ఇంకో నువ్వు ఇట్లా డల్ అయినా డల్ చేయకే ప్లీజ్. వెళ్ళే ముందు నువ్వు ఇట్లా నా బాధ పెట్టినావు అనుకో, అక్కడ పోయినా కూడా ఫోకస్ అంతా నీ మీదే ఉంటుంది. ఇంకో రోజు ఫోన్లు చేస్తా, వీడియో కాల్స్ కూడా చేస్తా, కానీ నువ్వు మాత్రం బాధపడకు. నీ మొక్కం చేస్తావు, ఇక్కడ ఉన్నప్పుడే చేయవు కానీ ఆడిపోయిన తర్వాత చేస్తావా? ఆయన అక్కడ ఫోన్ ఎక్కడుంది, మా అన్న ఇచ్చిండ ఏమైనా? ఇది ఒకటి ఉంది కదా. అయినా ఎలాగో మీ అక్కకు మా అన్నకు సెట్ అయిపోతుంది కదా, ఇక మీ అక్కకు సెట్ అయిపోయినాక ఫోన్ ఏం వాడుతుందిలే, నువ్వే వాడుకో.
అంత లేదు ఇన్ని రోజులు అంటే సాటుగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు 24/7 మాట్లాడుకుంటూనే ఉంటారు వాళ్ళు. ఆపు నువ్వు నీ అదే ఆలోచనలు. ఇంకో ఇవాళ ఈవెంట్ అంతా మంచిగా అవుతుంది, మీ అన్న కూడా సెట్ అయిపోతాడు, నీ ఫోన్ కూడా నీ సీట్లో పెడతాడు, సరేనా? అంతా బాగానే అవుతుంది. అట్లా కాదు బావా, నీకు జాబ్ ఎప్పుడు వస్తుందో ఏమో తెలియదు కదా. ఇప్పుడు మా అక్కకి పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు పెళ్ళి చేస్తా అని చెప్పి సంబంధాలు చూస్తే ఎట్లా? వెన్నెల నువ్వు కానీ ఇట్లే మాట్లాడి కంటిన్యూ చేసినావు అనుకో, చెప్తున్నా కదా, నాకు ఇంటర్వ్యూ మీద ఫోకస్ పోతే జాబ్ మీద కూడా ఫోకస్ పోతాయి, మళ్ళీ నేను ఇక్కడనే మిగిలిపోతానే. అబ్బా బావా, నువ్వు అట్లా అనకు. నువ్వు తొందరగా జాబ్ తెచ్చుకున్నావు అనుకో, అక్క వాళ్ళకి పెళ్ళి అయిపోయిన వెంటనే మనం పెళ్ళి చేసుకుందాం. దానికి ఇంకా చాలా టైం ఉంది కానీ సర్లేవే, అన్నీ నువ్వు అన్నట్టే జరుగుతాయి కానీ బాధపడకు ఫస్ట్ నువ్వు. అమ్మ మరి మామూలు ఇంటికి మనం పిల్లగానే అనిపించుకొని పోతాం కదా, కట్నం మరి ఏమిద్దామే? మరి ఏమిద్దామంటే మరి మా అన్నోళ్ళు ఏం అడుగుతారో బిడ్డ, వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం అడుగుదాం. వాళ్ళు అడగదాకా ఎందుకమ్మా, ఫస్ట్ మనం అడుగుంటే అయిపోతుంది కదా అమ్మ. వాళ్ళ ఇంటి పైన మనం అడిగితే మన తెలమో వేసినట్టు అవుతుంది. మళ్ళీ మా అన్నకు తెలియదు ఏమున్నది రా కొడుక, మనకు ఉన్నది కా పొలం, 20 ఎకరం వాళ్ళకు నీకో ఎకరం. సరేనమ్మా, ఎకరం అడిగితే ఓకే, కానీ అంతకంటే ఎక్కువ అడిగింది అనుకో ఏం చేద్దామమ్మా మరి? సరే బిడ్డ, ఎకరం కాడికి ఒప్పుకోకపోతే ఇంకో 10 గుంటలు ఎక్కువ ఇద్దాం. ఉన్న కాడికి పెద్దదానికి ఇస్తే మరి చిన్నదానికి ఎట్లా? వాళ్ళు అట్లా ఒప్పుకుని సంతోషం అమ్మా. మరి నీకు పెళ్లి కలిసిన ముందు పైసలు ఆడినా అనుకో ఎంత ఇద్దామే మరి? పెద్దదాని కొరకని 10 లక్షలు బ్యాంకులో వేసుకున్నాం కదా బిడ్డ, 5 లక్షలు వాళ్ళకి ఇద్దాం, 5 లక్షలు మనకు పెళ్లి ఖర్చు అవుతాయి. సరేనమ్మా, మరి బావకు బంగారం గిట్లా అడిగితే మరి ఏం పెడదాం? ఎట్లయినా రింగును షైన్ పెట్టేదే కదా బిడ్డ, ఇక సపరేట్గా 2 తులాలే షైన్ ఇద్దాం. సరే అమ్మా, ఇక పెట్టుబోతులు అంటే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, టీవీ, మంచాలు, ఇక బోర్డు సమేత పెట్టాల్సినాయి కదమ్మా. అవే బిడ్డ, మంచాలు, టీవీ, బీరువా ఇవన్నీ లోకం మీద పెట్టినట్టు మనం పెడదాం. అవునే అమ్మా, ఈ పెట్టుబడుల్లో బంగారానికి మొత్తం 5 లక్షల దాకా అయ్యేటట్టున్నాయమ్మా మనకు. అదే బిడ్డ, పెట్టకుండా తప్పుద్దా? ఇప్పుడు ఈ 10 లక్షలు సరిపోకపోతే ఇంకో 5 లక్షలు అప్పు తెచ్చుకోవాలి. సరే అమ్మా, పెద్ద చెల్లి పెళ్ళి మాత్రం మనం ఏ లోటు రాగా ఘనంగా మాత్రం చేయాలి. నానా అత్తమ్మ వాళ్ళు ఇవాళ వస్తున్నారు కదా, ఏ టైం వరకు వస్తున్నారు పిల్లలు అనిపించుకోవడానికి? చెల్లె వాళ్ళ 2 గంటల వరకు వస్తా అన్నారా? సరే నాన్న, మరి నేను అట్లా సిటీకి వెళ్ళి మటన్ స్వీట్ అట్లా ఏమైనా తీసుకొని రావాలన్నా? ఇప్పుడు మటన్ గిట్టలు ఏమున్నది నాన్న, కాయగూరల భోజనంతోనే స్టార్ట్ చేస్తారు. ఇక స్వీట్ అంట వాళ్ళే కంపల్సరీ పట్టుకొని వస్తారు. సరే నాన్న. మరి అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి కట్నం పెట్టిపోతలు ఏం అడుగుతావు? ఇక కట్నాలు పెట్టిపోతుంది అంటే ఏం అడుగుతుంది, మనకు తెలిసిన కథనే. మన దగ్గర ఉన్నది భూమే, సంపాదించేది లేదు, వాళ్ళ భూమి ఇస్తాడు అంటాడు కావచ్చు. మరి భూమి ఇస్తాడు, ఎంత ఇస్తాడు అడగవా? కనీసం పెళ్లి ఖర్చు అందామన్నా 5-6 లక్షలు లేకపోతే ఎట్లా? అదే మనం అడిగే తిరిగి అడుగుతామే, పూర్తిగా అధ్వానం ఏం చెప్తాం? మనం వాడు అడిగితే ఏం పెడతాడు, ఏమంటాడు అంటాడో వాడిని ఇన్న తర్వాత కదా మనం. భూమి ఎంత ఇస్తాడో పెట్టుబోతలు ఏం పెడతాడో మరి అడిగి తెలుసుకున్నాకనే మరి చెల్లె అని మీద పడిపోకు. సరే నేను అనేది కరెక్టే, అన్నీ మాట్లాడుకున్న తర్వాతనే పెట్టుబడులు టోటల్ మొత్తం మాట్లాడుకున్న తర్వాత మనం ఒప్పుకుంటేనే కదా వాళ్ళ పిల్లని అనిపించుకునేది. ఏం లేదు మరి సంబంధం అయితే ఖాయం చేసుకున్నావు. మరి మీ చెల్లెతో నువ్వేం మాట్లాడతావో ఏమో, మరి నేనేమన్నా అంటే ఆడ నీ బదనం అవుతా. అరే నాకు తెలిసి రాదే, ఎన్ని చేసుకుంటూ వస్తలే, ఎన్ని చూసుకుంటూ వస్తలేను. ఏందే అమ్మ నువ్వు ఊరికే కట్నం అని చెప్పేసి అంటావు? నాన్న నువ్వు కట్నం గురించి వాళ్ళని ఏం అడగకే, వాళ్ళు ఏమి ఇస్తా అంటే దానికి ఓకే చెప్తాం. తెలిసిన అమ్మాయి మంచి అమ్మాయి వస్తుందని చెప్పి సంతోషపడాలి కానీ ఏమో కట్నం అని చెప్పేసి అంటావు ఏంది? అరే పెద్దోడా, నీకు తెలియదు ఊకోరా. ఏం మనం ఏం అడగందే వాళ్ళు ఇస్తారా? మనం 5-10 అంటే 5 ఇస్తారా? అవి ఏమైనా నేను తీసుకుంటానారా? అవి నీకేనా? వాళ్ళ గురించి తెలిసి కూడా మనం 5-10 అని చెప్పేసి ఎట్లా అడుగుతామే? మొన్న వర్షాలకు పండిన పంట మొత్తం అంతా పోయిందా, అప్పటికే ₹1,00,000 లాస్ అని చెప్పేసి నాతో చెప్పుకున్నాడు, బాధ పెడతాడు. అన్నీ తెలిసి మళ్ళీ కట్నం కావాలని చెప్పేసి అడిగితే ఎట్లుంటుంది? అప్పులు చేస్తారు, మళ్ళీ అప్పులు తీరడానికి మళ్ళీ అప్పులు వేయాలన్నా? ఎందుకు ఇదంతా చెప్పు? వాళ్ళకే నష్టం వచ్చింది ఆరా, మనకు కూడా నష్టం వచ్చింది కదా. నీకేం తెలియదు, సపరేట్గా ఏదైనా ఉంటే నేను నాన్న మాట్లాడుకుంటాం. సరేనే అమ్మా. నాన్న దూరపోళ్ళు ఎవరో తిరుమల వాళ్ళు అంటే వాళ్ళను కట్నం కాడ డిమాండ్ చేసినా ఓ తీరుంటుంది. మనోళ్ళు అన్నీ చూసిన వాళ్ళం అన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి వాళ్ళని ఎంతవరకు అడగాలో అంతవరకు అడుగులి, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుందాం. ఇక అదే పెద్దవాళ్ళు కూర్చుంటా అంటే ఇదే డిస్కస్ అవుతుంది. వాళ్ళు వచ్చినాక ఏదో ఒకటి మనం మాట్లాడుకుంటాం కదా నిమ్మలంగా. వాళ్ళు వచ్చే టైం నువ్వు చక్కగా అమ్మకుండా పోయి ఆ కాయగూరలు తీసుకురాపో. అదే నువ్వు పక్కన ఏమైనా మిలిసి ఆ వంటలు తయారు చేయ. సరే నాన్న, ఇక నేను ఏం పోతా కానీ మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, అని ఫోన్ చేస్తే వాళ్ళు అన్నీ తీసుకొని వస్తాడు. ఇప్పుడు మరి పిల్లగాని అనిపించుకునే ముందు మన ఇంటి పక్కలు వాళ్ళు ఉండాలన్నా, ఇవ్వ లేకుండా మనమే వాళ్ళు వచ్చి అనిపించుకుంటూ అయిపోతుంది. ఇంటి పక్క వాళ్ళనో వీళ్ళనో పిలుద్దాం బిడ్డ. పెద్దమ్మను, పిన్నిని, వదినను వాళ్ళని రమ్మందాం. 4 ఉంటేనే మంచిగుంటుంది కదా.
సరే అమ్మ, మరి వాళ్ళు మళ్ళీ లేట్ అయితే ఏదైనా పనులు పోతారు, పోయి తొందర చెప్పి రాపు. ఈ బియ్యం జరు కూడా అయిపోయింది బిడ్డ, ఈ ఇంట్లో పెట్టిపోయి చెప్పొత్తా. హలో. హలో బావా, ఏం చేస్తాను? ఏం లేదే, ఇప్పుడే ఇక్కడ పొలం కాడికి వచ్చిన. చెప్పే. ఇవాళ కూడా పొలం దగ్గరికి ఎందుకు బావా? మంచిగా రెడీగా కాక ఇంటి దగ్గర ఉండి. అంటే ఇక ఈ బర్రెలకి ఇట్లా గడ్డేయలే కదా, గడ్డేసి నీళ్ళు పెట్టి ఇక ఇంటికి వచ్చినామంటే మన ఈవెంట్ అయిపోయే వరకు మొత్తం ఇంటికానే ఉండొచ్చు. అవునా బావా? బావా ఒకటి అడిగితే నిజం చెప్తావా? ఒకటి కాదే, నువ్వు ఎన్ని అడిగినా నీకు అన్ని నిజాలే చెప్తా. ఏందో చెప్పు. బావా మీ ఇంట్లో కట్నం గురించి ఏమైనా డిస్కషన్ వచ్చిందా? కట్నం గురించానే? అవునే, మార్నింగే ఇట్లా అమ్మ నాన్న మాట్లాడుకున్నారు. ఎందుకే మీ ఇంట్లో కూడా వచ్చిందా? అవును బావా, మీ వాళ్ళు ఏం అడుగుతా అంటున్నారు? మా వాళ్ళు ఏం అడుగుతారో చెప్పే ముందు ఫస్ట్ మీరేం పెడతా అనుకుంటారా చెప్పే. ఏమున్నది బావా, మాకున్నది గదే 3 ఎకరాల పొలం, అదే ఇద్దాం అనుకుంటున్నారు. మా ఇంట్లో అమ్మ నాన్న కూడా అదే అనుకున్నారు. ఇక పొలం తప్పే ఉన్నది, అదే పొలం ఇస్తారు కావచ్చు, ఎకరం ఉన్నారు, 2 బిడ్డలు కదా అని చెప్పేసి మాట్లాడుకున్నారు. అంతేనే. ఎంత ఇద్దాం అనుకుంటారు మరి మీ వాళ్ళు? ఇప్పుడే మా అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటే విన్నా బావా, నాకు తెలిసి 1 ఎకరం పొలం ఇస్తారు కావచ్చు. అవునా? మా వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు మీకు 3 ఎకరాలున్నాయి కదా, 2 బిడ్డలు కాబట్టి 1 ఎకరం ఇస్తారు కావచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సర్లే, ఎకరం అన్నా కూడా ఏమన్నా ఒప్పుకుంటారు. అవును బావా, నాకు మా చెల్లెకి 1 ఎకరం ఇచ్చినాక మా అన్నకు మిగిలేదు ఎకరమే. పాపం మా అన్న 1 ఎకరంతో ఎట్లా బతుకుతాడో ఏమో. ఏం టెన్షన్ పడకు, అబ్బు అన్న మీద బాగానే ప్రేమ ఉన్నది. కానీ ఇప్పుడు ఎకరం నాకు ఇచ్చినంత మాత్రాన ఎకరాన్ని నా మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటా, కానీ పొలం ఇట్లా మొత్తం మీ కూడా చేసుకుంటాడు కదనే, ఏం డబ్బులు అడగతి. అట్లా అన్న బాగుంది బావా, థ్యాంక్ యూ. అబ్బో థ్యాంక్స్ అట. సర్లే కానీ మరి పెట్టిపోతలు నెక్స్ట్ చేతికి ఇట్లా ఏమన్నా పైసలు ఇస్తారా అట్నానే? పెట్టుబోతులు అంటే కామనే కదా బావా, వాషింగ్ మిషన్, మంచాలు ఇవన్నీ పెట్టేటియే కదా. అవునా? ఖర్చుల మందం మా వాళ్ళు 5-10 అడుగుదామని చెప్పేసి అనుకుంటారులే. వెళ్తే అవునా ఆయన పైసలు ఇంట్లో ఏమన్నా ఇవ్వడానికి? అవునా బావా, మా అమ్మ వాళ్ళైతే నా పెళ్లి కోసం 10 లక్షలు దాచిర్రు. మీరైతే అడగండి, ఎంత ఇస్తారో వాళ్ళే చెప్తారు. సరేనే, ఉంటే ఏం కాదు, ఇక బలవంతం ఏం లేదు. 3 ఇచ్చినా 2 ఇచ్చినా 5 ఇచ్చినా ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం. సరే బావా, మా ఇంట్లో ఇంతసేపు కట్నం గురించే మాట్లాడుకున్నారు, దానికోసమే టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ ఎందుకే పడుడు, మన దూరపుల్లవానే. ఏముంటే అడుగుతా, ఉంటే ఇస్తా అని చెప్తారు, లేకపోతే లేదని చెప్తారు. సరే బావా, మా చెల్లె కూడా వస్తుంది, మేము తొందర రెడీ అయ్యి మీ ఇంటికి వస్తాం పిల్లగా నడిపించుకోవడానికి. సరేనే, ఇక నేను కూడా ఈ బర్రెలకు గడ్డేసి నీళ్ళు పెట్టి ఇంటికి పోయి రెడీ అవుతా. రాండి. ఓకే బావా. మావాడి పాటికి పొలం కాడికి రావాలని టైం కూడా అవుతుంది. వస్తే 4 మాటలు మాట్లాడితే బాగుండు. అరే వస్తానుగా. హాయ్ శివ. హాయ్. ఏమైంది ఇక్కడ ఉన్నావు? నీ గురించే వెయిట్ చేస్తాను. ఓకే శివ, చెప్పు ఏం మాట్లాడాలి? అదే మొన్న నీతో మాట్లాడినా కదా, దాని గురించి ఇంటికి పోయి ఆలోచించినాక నువ్వు చెప్పింది కూడా కరెక్ట్ అనిపించింది. ఇక నీకు చెల్లె పెళ్లి చేద్దామని అనుకుంటాను. మరి ఈడనైతే ఎవరు బలవంతం అయితే ఏం లేదు కదా, నీ ఇష్టపూర్వకంగానే నీ చెల్లెని నాకు ఇద్దాం అనుకుంటాను కదా. బలవంతం ఏం లేదు, ఇంటి పోయినాక నేను కూడా ఆలోచించిన. సో అమ్మను చెల్లెని అడిగితే వాళ్ళు కూడా ఓకే అని చెప్పారు. ఆ చెల్లెని కూడా అడిగితే బాగుంది చేసుకుని ఇష్టమని అన్నది. ఇక నేను కూడా ఆలోచించిన తర్వాత నాకు ఏమర్థమైందంటే నా చెల్లి ఇష్టం కాదని నేను అందుకే ఒప్పుకున్నాను. ఓకే శివ, కానీ నువ్వు తీసుకున్న యొక్క మంచి నిర్ణయంతో ఇటు మీ ఫ్యామిలీ ఇటు మా ఫ్యామిలీ అందరం చాలా రోజుల తర్వాత హ్యాపీగా ఉన్నాం. ఇదే హ్యాపీనెస్ మన 2 కుటుంబాలల్లో ఇక ఇప్పటికి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇక ఎన్ని రోజులు బట్టి అంటే నేను మీ నాన్నతో కానీ మీ తమ్ముతో గొడవలు పెట్టుకున్నా. సో అవన్నీ మీరు ఏం మనసులో పెట్టుకోరని అనుకుంటున్నా. మరి అరే శివ, నువ్వు ఇంకా వాటినే మనసులో పెట్టుకో, ఎందుకు అట్లా అంటానో చెప్పు. వాటి గురించి మేము ఆలోచించే వాళ్ళం అయితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్న మీ ఇంటికి వచ్చి సంబంధం గురించి అడగటోడు కదా. అవన్నీ ఎప్పుడో మర్చిపోయినాం మేము. అందుకే మనోళ్ళు కదా, ఇక దూరపల్లం చేసుకుంటే ఎట్లుంటుంది, నా చెల్లె నా కోడళ్ళు నా ఇంటికి తీసుకొచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో నాన్న ఈ మూమెంట్ తీసుకున్నాడు. ఇక నాన్న డిసిజన్ని మేము కూడా కాదనలేకపోయి సరే నాన్న ఒప్పుకుంటామని చెప్పేసి అన్నాం. సో నువ్వు అవి ఏ మనసులో పెట్టుకోకు. ఇప్పటి నుంచి మా 2 కుటుంబాల మధ్యలో ఏది లేదు. సరే బావ, ఇప్పుడు నా చెల్లెలను అయితే నేనైతే చిన్నప్పని కష్టపడకుండా పెంచిన బావ, మీరు కూడా అట్లనే నా చెల్లెలను ఏం కష్టపడకుండా చూసుకుంటారు అనుకుంటాను. ఏంది శివ,
ఈ చెల్లెను ఏదో ఎక్కడనో వేరే ఊరికి పంపించినట్టు ఎవరో తెలియని వాళ్ళ ఇంటికి పంపించినట్టు అట్లా బాధపడతాను. ఇక ఒకటే మాట చెప్తాను నేను, నీ చెల్లెకు ఎట్లాంటి కష్టం రాకుండా ఇంకా ఒక మాట గట్టిగా చెప్పాలంటే నీ ఇంట్లో కంటే మా ఇంట్లోనే హ్యాపీగా ఉంచుకుంటా, ఎట్లాంటి కష్టాలు రాకుండా నేను చూసుకుంటా. నువ్వేం టెన్షన్ పడకు. సరే బావ, చాలా సంతోషం. అక్క బయటకు వచ్చి పర్సనల్గా మాట్లాడుతున్నావు. ఎవరు పెద్ద బావనేనా? అవునే చెల్లె, నువ్వు కూడా బయటికి వెళ్ళొస్తాను, మీ చిన్నాన్ని కలిసి వస్తానా? అవునక్క. అన్న బయటనే కూర్చున్నాడు కదా అక్క, తొందరగా రెడీ అయ్యి వెళ్ళాం పద. సరే చెల్లి. చిన్న చెల్లి ఎటు పోతానవే? ఇంకెటు పోతాను, మా ఫ్రెండ్ అంత వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. ఈ రోజు కూడా కూడా అవసరమా? నేను తొందర రెడీ కావాలి, మా వాళ్ళ ఇంటికి పోదాం. అమ్మ ఈరోజు అక్క శారీ కట్టుకుంటాను కదా, నేను కూడా శారీ కట్టుకుంటా. నీ ఇష్టం బిడ్డ, నీకు నచ్చింది కట్టుకోపోతుందర తయారు కాపోండి, మా వాళ్ళ ఇంటికి పోదాం. సరే అమ్మా. అమ్మ మరి పిల్లగా అనిపించుకోవడం మనం పోతాను కానీ మన స్వీట్ బాక్స్ ఇలా పట్టుకపోవాలి కదా, నేను స్వీట్ షాప్ కూడా స్వీట్ బాక్స్ పట్టుకొస్తాం మరి.